హాయ్, దిస్ ఈజ్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వన్ పీస్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది. వన్ పీస్ అనేది మాంగా అనేది ఒక బుక్స్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. జపనీస్ కామిక్స్ ఓల్డ్ వైడ్ ఫేమస్ యానిమేలో, కాకపోతే ఇది లైవ్ యాక్షన్లో ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు క్యారెక్టరైజేషన్స్, వాళ్ళకున్న ఎమోషన్స్ కొంచెం తగ్గాయని చెప్పాలంటే వాళ్ళు స్ట్రెచ్ చేసి చూపించారనమాట. అదే యానిమేలో మనకి లాంగ్ రన్ ఉంటుంది అనమాట, ఎక్కువ స్టోరీ ఉంటుంది. కాకపోతే దాన్ని స్ట్రెచ్ చేసి సింపుల్గా చెప్పడానికి వాళ్ళు ట్రై చేశారు. ఎందుకంటే లైవ్ యాక్షన్లో మనకు అన్ని కన్వీనియంట్గా కనిపించవు అనమాట. ఏదైతే యానిమేలో మనకు చూపించారో ఆ స్టోరీని మొత్తం అంతా చూపించాలంటే మనకి బోరింగ్గా కనిపిస్తుంది లైవ్ యాక్షన్లో. లైవ్ యాక్షన్లో ఎక్కువ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మాత్రమే గ్రాఫిక్స్లో ఉండాలి. ఆ విధంగా చేయడానికి వీళ్ళు ప్రయత్నించి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మీకు వన్ పీస్ సీజన్ 1 తెలుసుంటే సీజన్ 2 గురించి మాట్లాడచ్చు అనమాట. సీజన్ 1లో ఏంటనేది సింపుల్గా చెప్పేస్తాను. మాంకీ, నామి, జోరో, ఊసప్, సాంజీ అనే 5 వన్ పీస్ అనే నిధిని ఎతకడానికి వెళ్తారనమాట పడవలో. వీళ్ళందరూ సముద్రపు దొంగలు. సముద్రపు దొంగలో 2 రకాలు ఉంటారు, ఒకరు మంచోళ్ళు, ఒకరు చెడ్డోళ్ళు. వీళ్ళందరినీ కాపాడడానికి ఒక టీం ఉంటుంది, వాళ్ళు మెరైన్స్ అనమాట. మెరైన్స్ నుంచి తప్పించుకుంటూ వీళ్ళు వన్ పీస్లో వెతుక్కుంటూ చెడ్డ వాళ్ళని కూడా ఎదుర్కొంటూ ఈ మంచి వాళ్ళు చేసే పోరాటమే ఈ స్టోరీ అనమాట. కాకపోతే వీళ్ళందరికీ పవర్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక రకమైన పవర్స్ ఉంటాయి. ఈ పవర్స్ అనేవి డెవిల్ ఫ్రూట్ అని ఉంటుంది. ఆ డెవిల్ ఫ్రూట్ తింటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పవర్స్ వస్తాయి. అదేవిధంగా హీరో కూడా మాంకీ డు లూఫీ, ఆయనకి ఒక పవర్ వస్తుంది. అదేంటంటే స్ట్రెచ్ అయ్యే పదం అనమాట. బిల్లుల్లా ఎదుగుతాడు, సాగిపోతాడు, రబ్బర్ రాగా సాగిపోతాడు అనమాట. ఒక రకమైన పవర్ వస్తుంది, దాంతో ఆయనకి తక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా కొట్టినా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆయనకి ఎదుటి వ్యక్తికి తగిలేటట్టు ఉంటుంది అనమాట. ఇలాగా ఆయన పవర్తోని అందరినీ రక్షిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మెరైన్స్ ఉంటారో మెరైన్స్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళకి ఈ మంచి వాళ్ళు సహకరిస్తారు, ఈ చెడ్డవాళ్ళకి ఆ మంచి వాళ్ళు సహకరిస్తారు. వీరిద్దరి మధ్యన జరుపుకుంటూ ఆ వన్ పీస్ అనే నిధిని వీళ్ళ టీం ఎలాగా గెలుచుకున్నది అనేది ఈ స్టోరీ అనమాట. కాకపోతే అంత కాంప్లికేటెడ్గా స్టోరీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యని ఎదుర్కొంటూ ఆ సమస్య నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రాబ్లమ్స్ని అన్నిటినీ వాళ్ళు చేసే అడ్వెంచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంత సీరియస్గా టైంలో కూడా కామెడీ అవుతుంది అనమాట. ఆ కామెడీ అలా హైలైట్గా తీశారు. దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేయడం వల్ల ఈ సిరీస్ ఇంకా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే గ్రాఫిక్స్, హ్యాట్సప్ చెప్పాలి. ఏదైతే మన యానిమేలో మనం కనిపించిన 1000 ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ 1000 ఎపిసోడ్స్ మనకి యానిమేలో నార్మల్గా కనిపించదు. దీన్ని విజువలైజేషన్ చేసినప్పుడు మనం వండర్ఫుల్ థింకింగ్లో అనిపిస్తుంది అనమాట. ఎక్కడ బోర్ కొట్టించదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక రకమైన ఎమోషనల్ ఫీల్ అవుతాయి అనమాట. ఆ ఎమోషనల్ ఫీల్ నుంచి మనకు ఒక డ్రామా క్రియేట్ చేసి తగిన విధంగా అడ్వెంచర్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు మాంకీ డి లూఫీతో వీళ్ళ టీంతో పాటు ఇప్పుడు చోపర్ కూడా ఈ క్యారెక్టరైజేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా అడ్వెంచర్ ఎలా ఉంటుంది అనేది మరిన్ని 3, 4, 5 సీజన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే స్టోరీ అంత గ్రిప్పింగ్గా ఉంటుంది, అంత మంచి స్టోరీ కాబట్టి. మన మార్వెల్స్, అవెంజర్స్ ఎలాంటి స్టోరీయో వీళ్ళకి మాంగాలో ఒక రకమైన స్టోరీ అనమాట. ఈ స్టోరీ ఇంకా బాగా తీయచ్చా లేదా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే డీమన్ స్లేయర్ అనేది కూడా ఈ మాంగా సిరీస్లో ఒక రకంగా వస్తుంది. డీమన్ స్లేయర్ యానిమీ సిరీస్కే దాదాపుగా $800 మిలియన్ వచ్చాయన్నమాట. సో ఇలాంటి స్టోరీలు మళ్ళీ ఇంకా రావాలి. మన ఓన్లీ అవెంజర్స్ లేకపోతే డీసీఓ ఇలాంటివే కాకుండా మూల తగిన స్టోరీలన్నీ కూడా మన అలరించేటట్టుంటే ఇంకా మరిన్ని స్టోరీస్ చూసుకుంటూ మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇక్కడతో ఈ రివ్యూ అయింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 3 out of 5. This is Nagendra from NScript channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.